మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మన న్యాయ వ్యవస్థ పరిధిని దాటుతుందా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తుందా? శాసన న్యాయ వ్యవస్థలు ఎందుకు ఘర్షించుకుంటున్నాయి? ఇటీవలి కాలంలో ప్రభుత్వ నిర్ణయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చర్చనీయాంశంగా మారింది. తాజాగా వక్ఫ్ సవరణ చట్టం, తమిళనాడు గవర్నర్ కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యంపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో న్యాయ వ్యవస్థ అధికార పరిధి దాటుతోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. రాష్ట్రపతి పాలనా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆదేశించడాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు అత్యంత కీలకం. ఈ వ్యవస్థలు సజావుగా సాగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ పరస్పరం ఘర్షణ పడితేనే సమస్య. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులపై ఇటీవల ఒక కొత్త చర్చ మొదలైంది. మన దేశంలో శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ దేశంలో కొత్తేం కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి. తాజా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సుప్రీంకోర్టు తీర్పులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. మన రాజ్యాంగంలోని 142వ అధికరణం సుప్రీంకోర్టుకు అపరిమిత అధికారాలిచ్చింది. దీంతో ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా అది ఆదేశాలివ్వచ్చు. కానీ ఇటీవల ప్రజాస్వామ్యం మీద అనుక్షిపణి లాంటి తీర్పు ఇచ్చారు. రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలట, లేదంటే అది చట్టమైపోతుందట. మనం ఎటుపోతున్నాం? దేశంలో అసలేం జరుగుతోంది? ఇలాంటి రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ కోరుకోలేదు. ఇది నాకెంతో కలవరం కలిగిస్తోంది. ఇలాంటిదొకటి నా జీవితంలో చూడాల్సిన రోజొస్తుందని ఎన్నడూ అనుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జిలు మనకున్నారు. కార్యనిర్వాహక విధులు వారే నిర్వహించేస్తారు. సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు అని మండిపడ్డారు. రాష్ట్రపతి పదవి అత్యంత ఉన్నతమైంది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి, ఎంపీలు, జడ్జిలు సహా అంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాంటిది రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే పరిస్థితి రావడమేంటి? దానికి ప్రాతిపదిక ఏంటి? ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు. పార్లమెంటుకు ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది. పార్లమెంట్లో ప్రశ్నలు వేయొచ్చు. కానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకు ఇస్తే ప్రశ్నలెలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారిని చేస్తారు? శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది సవాల్గా మారుతుంది. అది మంచిది కాదు అన్నారు జగదీప్ ధన్కర్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి ముఖ్యమంత్రి స్టాలిన్కు మధ్య కొంతకాలంగా పలు విషయాల్లో ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2023 నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను ఆమోదించకపోగా పునఃపరిశీలించాలని సూచిస్తూ వాటిని వెనక్కి కూడా పంపించటం లేదని ఆరోపించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా బిల్లులను తొక్కిపట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అంతేకాదు రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రయోగించి సంచలన తీర్పైతే ఇచ్చింది. అంటే గవర్నర్ అధికారాలపై ఆర్టికల్ 200 చెప్పినట్లు సాధ్యమైనంత త్వరగా బిల్లుల్ని క్లియర్ చేయాల్సి ఉండగా అది 3 నెలలు అని సుప్రీంకోర్టు తాజాగా డెడ్లైన్ విధించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ను పరిశీలన నిమిత్తం పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే కేసు ఎందుకు లేదని ప్రశ్నించారు ధన్కర్. ఇదే ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో స్పందిస్తారు కదా, ఇక్కడ ఎడ్ల బండి అంతటి వేగమైనా లేదే. శిక్షార్హమైన ప్రతి నేరాన్ని పోలీసులకు తెలపాలని చట్టం చెప్తోంది. అలా చేయకపోవటం ఒక నేరం. అయినా ఎఫ్ఐఆర్ లేకపోవటం ఆశ్చర్యకరం అంటూ వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యల్ని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ఓ వ్యక్తి రాజకీయ ప్రకటనలియ్యటం తానెన్నడూ చూడలేదన్నారు.
ఏ స్పీకర్ కూడా ఓ పార్టీకి ప్రతినిధిలా వ్యవహరించకూడదు. నేను ఆయన వ్యవహరించారని చెప్పటం లేదు. అలా వ్యవహరిస్తే మాత్రం స్పీకర్ పదవి గౌరవాన్ని తగ్గించినట్లే అవుతుంది అని సిబల్ పేర్కొన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థకు ఓ పాఠం చెప్పాలన్నట్లున్నాయి. ఈ రకంగా న్యాయ వ్యవస్థపై దాడి చేయటం సరికాదు అని సిబల్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదని ధన్ఖడ్పై సిబల్ ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 142ను అనుక్షిపణి అని ధన్ఖడ్ అభివర్ణించడంపైన సిబల్ మండిపడ్డారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం విషయంలో సుప్రీంకోర్టు జోక్యంపై కూడా చర్చ జరుగుతోంది. వక్ఫ్ ఆస్తులను నోటిఫై చేయకుండా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులు, కేంద్ర కౌన్సిల్లో సభ్యులుగా నియమించకుండా చట్టంలోని ఆయా సెక్షన్లపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధమైంది. దీన్ని సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. పార్లమెంటులో విస్తృతంగా చర్చించి మెజారిటీ సభ్యుల ఆమోదంతో కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం చేసిందని, ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వటం సరికాదని వాదించారు. దీనికి అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు తీర్పులు, నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. అది శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ గురించే. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థల మధ్య సున్నితమైన సరిహద్దు ఉంది. భారత రాజ్యాంగం ఎవరికి వారికే హక్కులు, అధికారాలు కల్పించింది. అయితే సుప్రీంకోర్టు తనకున్న రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఒకడుగు ముందుకేసిందా అన్నది ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు, శాసన వ్యవస్థలో చర్చకు దారితీస్తుంది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 చర్చనీయాంశంగా మారింది. ఆర్టికల్ 142 భారత రాజ్యాంగంలోని ఒక ప్రత్యేకమైన విధానం. దీని ఆధారంగా ప్రజలకు న్యాయం చేయటానికి అవసరమైన అన్ని ఉత్తర్వులు, ఆదేశాలు, తీర్పులు ఇవ్వగల అధికారం సుప్రీంకోర్టుకు ఇస్తుంది. సుప్రీంకోర్టు తన అధికార పరిధిని వినియోగించుకుని పెండింగ్లో ఉన్న ఏదైనా కారణం లేదా విషయంలో పూర్తి న్యాయం చేయటానికి అవసరమైన ఆదేశాన్ని జారీ చేయొచ్చు. అలా జారీ చేసిన ఆదేశం పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాన్ని కింద సూచించిన విధంగా ఆ తరపున నిబంధన చేసే వరకు రాష్ట్రపతి ఆదేశం ద్వారా సూచించిన విధంగా భారత భూభాగం అంతటా అమలు చేయబడుతుంది. అయితే తప్పులు జరుగుతుంటే రాజ్యాంగ సవరణలు చేయాలని సుప్రీం సూచించాలి. శాసన వ్యవస్థలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలా అన్న చర్చ జరుగుతోంది. అలా కాకుండా ఒకరి అధికారాల పరిధిలోకి మరొకరు వస్తే రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారితీసే అవకాశాలున్నాయన్న వారు ఉన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఆర్టికల్ 142ను ఉపయోగించి పలు కేసులు, తీర్పులు వెలువరించింది. ఇందులో కొన్ని 1984లో భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగిన విషవాయు లీక్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. బాధితులకు 750 కోట్ల నష్టపరిహారం వేగంగా చెల్లించాలని ఆదేశించింది. అప్పటికే చట్టాలు తక్కువగా ఉండటంతో కోర్టు తన ప్రత్యేక అధికారం ఉపయోగించింది. దాదాపు 150 ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదంపై తుది తీర్పులో ఈ ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకుని రామమందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా ముస్లింలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వారికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆదేశాలు ఇచ్చింది. చట్ట ప్రకారం అవసరం కాకపోయినా పూర్తి న్యాయం కోసం ఇచ్చిన ఆదేశం. ఎరిక్సన్ కంపెనీకి బాకీ చెల్లించనందుకు అనిల్ అంబానీపై 2019లో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించకుండా నేరుగా చెల్లింపునకు ఆదేశించింది. న్యాయపరంగా సమయానుకూలంగా సమర్థవంతమైన తీర్పును ఇచ్చింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రత చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో రాజ్యాంగం సుప్రీంకోర్టుకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. అదే సమయంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు చట్టాలు చేసే సంపూర్ణమైన హక్కులు కల్పించింది. ఎవరి బాధ్యతలు వారికిచ్చింది. కోర్టు తీర్పులు ప్రజల హక్కులను కాపాడటానికి, ప్రభుత్వ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఉన్నాయని, సుప్రీంకోర్టు రాజకీయ ఒత్తిడుల నుంచి స్వతంత్రంగా పనిచేస్తుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుంది అన్నది న్యాయ నిపుణుల వాదన.